పటాస్ న్యూస్ కు స్వాగతం. కిట్ వచ్చేసాడు, పటాస్ వార్తలు తెచ్చేసాడు. మీరంతా రెడీయే కదా? మేము రెడీయే అన్న. హెడ్లైన్స్ అయ్యి కృష్ణానది నీళ్ల మీద పొట్టు పొట్టు కిరికిరి, అసెంబ్లీలో చూసుకుందాం అన్నాడు సీఎం సారు. $25 లక్షలు, నెలకు 25,000 పెన్షను, పద్మశ్రీ వచ్చిన పేద కళాకారులకు సర్కారు నజరానా. ఆటో అన్నలకు ధైర్యం చెప్పిండు మాజీ మంత్రి, అసెంబ్లీలో గట్టిగానే కొట్లాడతారట ఆదుకోవాలని. టీవీలో చూసి నేరుస్తున్నారు దొంగ పనులు, పోలీసోళ్ళు బయట పెట్టిర్రు నకిలీ నోట్ల గుట్టు. బెల్లం ఎక్కువ కొంటే చూపియాలన్నట ఆధార్ కార్డు, మేడారం జాతర మీద కన్నేసిర్రట గుడుంబ అమ్మేటోళ్ళు. కోలాటం ఆడి రికార్డు సృష్టించిర్రు, 1000 మంది ఒక్కటేసారి ఆడి పాడిర్రు. పాత లెక్కలు కొత్త లెక్కలు అన్ని లెక్కలు ఇప్పుడు బయటపడుతున్నాయి. అధికారం కారు పార్టీ చేతిలోంచి చెయ్యి పార్టీ చేతిలోకి వచ్చేసరికి వెనకటి ముచ్చట్లన్నీ బయటకు వస్తున్నాయి. ప్రాజెక్టుల దగ్గర నుంచి ఉద్యోగాల దాకా, నీళ్ళ పంచాయతీల, పైసల పంచాయతీల, ఆఫీసర్ల భాగవతాలు అన్నీ బయటపడుతున్నాయి. అన్నిటికీ మించి కృష్ణానది నీళ్లపై అధికార పార్టీకి ప్రతిపక్షానికి ఫైటింగ్ గట్టిగా నడుస్తుంది. ఇదిగో సీఎం గారు లెక్కాపత్రం అంతా పట్టుకొని వచ్చేస్తున్నారు. తెలంగాణలో సర్కారోళ్లకు ఎగస్ పార్టీ వాళ్లకు నడుమ కృష్ణానది నీళ్ల పంచాయతీ గట్టిగానే అవుతున్నది. మీరేం చేసిర్రు, మేమేం చేసినాం, అప్పుడేమైంది, ఇప్పుడేమైతున్నది, అన్ని ముచ్చట్లు కూకొని మాట్లాడుకుందాం, అసెంబ్లీ మీటింగులకు రాన్రి అన్నట్టే కారు పార్టీ వాళ్లకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కు సవాల్ ఇసిరిండు సీఎం రేవంత్ సారు. చర్చ చేద్దామంటే శాసన మండలి, శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద, జలాల మీద చర్చ పెడతాము. మాకెవ్వరు లేరు, నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం. సంబంధిత శాఖ మంత్రిగా వారు మాట్లాడతారు, ముఖ్యమంత్రిగా నేను మాట్లాడతాను. చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, కవితారావు, నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుంటే ఎంతసేపు అయినా మాట్లాడదాం, చర్చ చేద్దాం. నడుమ రేపు ఎలక్షన్లు ఉన్నాయి అనంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద తెలంగాణ పోలీసోళ్ళు, ఏపీ పోలీసోళ్ళు లడాయి పెట్టుకొని రచ్చ చేసిర్రు కదా. ఇగో దాని మీద ఏమన్నాడో చూడరి సీఎం సారు. 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసి 299 టీఎంసీలే తెలంగాణకు సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు దారదత్తం చేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇది అధికారిక పత్రము, అధికారిక సాక్ష్యం. ఓ గిట్ల ఒక్కొక్క ముచ్చటగా ఆదిపోయినరి ఇయ్యర మయ్యర అరుచుకున్నాడు. ఏపీ సీఎం జగనాల్ సార్ను కూడా కాల్పి సాపిచ్చిండు. జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను, వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. నువ్వు రండగాడివి, జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెతు మాట మాట్లాడలేదు. అటు నీళ్ల మంత్రి ఉత్తమ్ సార్ కూడా గట్టిగానే అరుచుకున్నాడు. ప్రాజెక్టులన్నీ పాడు చేసిర్రు, లక్షల కోట్లు ఎర్తం చేసిర్రు అన్నట్టు మాట్లాడిండు. ఏమైతే గాని సీఎం సార్ ముచ్చట్లయితే మస్తు ఉడుకుడుకు నడిచినాయి. కొట్టినట్టే మాట్లాడిండు సారు. అంతా చూస్తుంటే నీళ్ల కిరికిరి జోరుగా నడిచేటట్టున్నది. అసెంబ్లీ మీటింగులల్లా మంటలు పుట్టేటట్టే ఉన్నాయి. సాహిత్యంలో గొప్పవాళ్ళు, రాజకీయంలో ఆరితేరిన వాళ్ళు, కళకే ప్రాణం పోసే కళాకారులు, ప్రకృతి కోసమే జీవితమంతా త్యాగం చేసిన వాళ్ళు ఎందరో మహానుభావులు మన మధ్యనే ఉంటారు. కొంతమంది అందరికీ తెలిసిన వాళ్ళే, ఇంకొంతమంది ఎంత చేసినా ఎవరికి తెలియదు. అందుకే అట్లాంటి వారిని అవార్డులతో సత్కరించి ప్రపంచానికి తెలియజేస్తున్నారు మన వాళ్ళు. మొన్న పద్మ అవార్డులు ప్రకటించినారు కదా, అందులో మన వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళకి ఘన సత్కారం జరిగింది. అదే పదండి మనం కూడా అట్టా పోయి చూసొద్దాం. గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు, అందరు మనకు తెలుస్తారా? అట్లా తెలుస్తలేరనే సర్కారోళ్ళు అవార్డులు ఇచ్చి అందరికి తెలిసేటట్టు చేస్తున్నారు. పేరు మోసిన పెద్ద మనుషులతోని కలిపి వెనకటి కళలకు పానం పోస్తున్న కళాకారులను కూడా గుర్తించి సత్కారం చేస్తున్నారు. అట్లనే ఈసారి సెంటర్ సర్కారులు ఇచ్చిన పద్మ అవార్డులల్లా మనోళ్లకు గట్టిగానే దక్కినాయి కదా పురస్కారాలు. అందుకే తెలంగాణ సర్కారోళ్ళు వాళ్ళందరినీ పిలిచి సత్కారం చేసిర్రు. పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి సారు,
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సారు, పద్మశ్రీ అవార్డు వచ్చిన గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, కూరెళ్ల విఠలాచార్య, వేలు ఆనందచారి, కేతావత్ సోమ్లాల్ గిట్ల అందరికి సత్కారం చేసిర్రు. అన్నిటికి మించి సీఎం రేవంత్ సార్ మాట్లాడుకుంటా పద్మశ్రీ అవార్డులు వచ్చిన వాళ్లకు గొప్ప ముచ్చటనే చెప్పిండు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పద్మశ్రీ అవార్డు గ్రహీతలను చప్పట్లు దుప్పట్లతోనే కాదు, నగదు బహుమతి ఇవ్వడం ద్వారా జీవితాంతం ఈ కళలకే వారు అంకితం చేసి మిగతా జీవితాన్ని కూడా ఈ కళలోనే వాళ్ళు రాణించాలని మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం 25 లక్షల రూపాయలతోటి నగదు బహుమతి వారికి ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రతి నెల ఈ కవులకు, కళాకారులకు 25,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని కూడా ఈరోజు, ఎందుకంటే వాళ్ళు నిరుపేదలు. సీఎం సారు అటు 25 లక్షలు ఇస్తామని చెప్పంగానే ఓ పెద్ద మనిషికి కండ్లు చెమ్మగిలినాయి. సంతోషంతో దుఃఖం పొంగుకొచ్చింది. సీఎం సారు చెప్పినట్టే గొప్ప అవార్డులే గాని పేద కళాకారులకు ఆఖరికి సప్పట్లు దుప్పట్లే మిగిలేయి. అట్లా కాకుండా ఈసారి సర్కారోళ్ళు పైసల సాయం కూడా చేస్తామని చెప్పేటాలకు అందరూ మెచ్చుకుంటారు. ఇక అవార్డులు వచ్చిన కళాకారులు స్టేజ్ మీద కళను ప్రదర్శించిర్రు. ఘనమైన గండి దాటిన వాడు మానవాలోకముల లేనివాడు కామంబులన్నీయు కడకు జిమ్మినవాడు ఆశపాశములోన పడగబోడు రాగద్వేషములన్నీ త్యాగి అయ్యినవాడు ఉండి లేనివాడు దండివాడు వసుదలోనా. ప్రజాగాయకుడు గద్దరన్న పేరు మీద సినిమా వాళ్ళకు అవార్డులు ఇస్తామని మొన్ననే సర్కారోళ్ళు చెప్పిర్రు కదా. గా ముచ్చట మీద చిరంజీవి సార్ ఏమన్నాడో చూడర్రే. ఈ రోజున ఆ అవార్డులు మళ్ళీ మనం రెజ్యూమ్ చేస్తాం, మళ్ళీ తిరిగి మళ్ళీ ఇస్తామని ఆ నిర్ణయం తీసుకోవటం, దానికి పేరు ప్రజాగాయకుడు. ఇవితో అంతా కూడా రెవల్యూషనరీగా మార్పు తీసుకురావాలని ప్రయత్నించే నిరంతర శ్రామిక కళాకారుడు శ్రీ గద్దర్ గారు. గద్దర్ గారి పేరున అవార్డులు ఇవ్వటం అన్నది ఎంతో సముచితం, ఎంతో ఆనందం, ఎంతో ముదాహం. అలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి సహచర్యులకి నేను మనస్ఫూర్తిగా నా హృదయ ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. వెంకయ్య నాయుడు సారు కూడా బాగానే చెప్పి మాట్లాడిండు. అవార్డులు వచ్చిన వాళ్లకు సత్కారం చేసినందుకు, పేద కళాకారులను ఆదుకునే ఇగురం చేసినందుకు సీఎం సారును మెచ్చుకున్నాడు. తత్తిమ మంత్రులు, లీడర్లు కూడా సత్కార కార్యానికి పోయిర్రు. ఏమైనా అవార్డులు వచ్చిన పేద కళాకారులను ఆదుకునే నిర్ణయం చేసిర్రు. మంచి ముచ్చటనే అనుకుంటారు అందరూ. తిట్టుకోవడం, కొట్టుకోవడం, మళ్ళీ ఒకటైపోవడం, అవసరానికి తగ్గట్టుగా మారిపోవడం పొలిటికల్ లీడర్లకు తెలిసినంతగా మరి ఊరికి తెలియదేమో. అవసరం అనుకుంటే పొద్దున్న ఒక పార్టీలో ఉండి సాయంత్రం ఇంకో పార్టీలోకి జంపు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అవసరం మనిషితో ఏ పనైనా చేయిస్తుంది, ఎట్లాంటి పనైనా చేయిస్తుంది. ఇదిగో అట్లాంటి అవసరమే ఇప్పుడు ఈ ఇద్దరు లీడర్లకు కూడా పడినట్టుంది. అందుకే ఇద్దరు కలిసికట్టుగా టికెట్ల చిక్కుముడి విప్పే పనిలో పన్నారు. అటు ఫ్యాన్ పార్టీ వాళ్ళు లిస్టుల మీద లిస్టులు రిలీజ్ చేసుకుంటే టికెట్ల పంచాది దెంపుతున్నారు. అలిగేటోళ్లను గులిగేటోళ్లను బుదగరిస్తున్నారు. ఈనటోళ్ళు ఇంటున్నారు, ఈనోళ్ళు కాండవా మారుస్తున్నారు. ఇక ఇప్పుడు పొత్తుల సంసారం చేస్తున్న సైకిల్ పార్టీ వాళ్ళు, గిలాస పార్టీ వాళ్ళు కూడా టికెట్ల కిరికిరి ముంగటేసుకున్నారు. చంద్రాలు సారు, పవనాలు సారు దోస్తులు ఇద్దరు కలిసి దంట కట్టుకొని మీటింగ్ అయ్యిండ్రు. టికెట్లు ఎవరికి ఇవ్వాలి, ఎన్నెన్ని పంచుకోవాలి, అన్ని ముచ్చట్లు 3 గంటల సేపు మాట్లాడుకున్నారట. ఎవరికి ఎన్ని సీట్లు అనేది 2 పార్టీల నడుమ సమరస్యం అయిందని అంటున్నారు. అంతేకాదు 2 పార్టీలు కలిసే వారాల లిస్టు తయారు చేయాలి, 2 పార్టీల లీడర్లను అడిగే హామీలు ఇవ్వాలి అన్నట్టు మాట్లాడుకున్నారట. ఎలక్షన్లకు టైం కూడా దగ్గర పడుతున్నది కాబట్టి మీటింగుల జోరు పెంచాలని మాట్లాడుకున్నారట. మరి బయటికైతే ఎవళ్ళు మాట ముచ్చట చేయలేదు కానీ ఇంకో దిక్కు టికెట్ల మీద ఆశ పెట్టుకున్న సైకిల్ పార్టీ, గిలాస పార్టీ లీడర్లు మాత్రం పార్సాన్ అవుతున్నారట. పెద్ద మనుషులు ఇద్దరు లోపట కూకొని మాట్లాడుకొని ఎవళ్ళ సీట్లకు ఎసరు పెట్టిర్రో, ఎవళ్ళను ఖుషి చేస్తారో, ఎవళ్ళను ఏడిపిస్తారో అని ఆగమవుతున్నారట. ఇప్పటికే చాలా జాగాల్లో సైకిల్ పార్టీ వాళ్ళు, గిలాస పార్టీ వాళ్ళు మేమంటే మేము అన్నట్టు చేస్తారు. కొంతమంది ముందుకు ముందే అభ్యర్థిని నేనే అని ప్రచారం చేసుకుంటారు.
మరి ఇక ఎట్ట చేస్తారో ఏమో గాని ఏ పొత్తు పెట్టుకోకుండా పోటీ చేస్తున్న ఫ్యాన్ పార్టీలనే లీడర్లు టికెట్ల కొరకు లొల్లి పంచాది పెట్టుకుంటారు. అసోంటిది పొత్తుల సంసారంలో లొల్లులు కావా ఇంగింత ఎక్కువనే అయితే కావచ్చు అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. మరి ఇక ఎట్టెట్టయితుందో చూడాలి. ఎంకి పెళ్లి సుబ్బు సావుకొచ్చింది అన్నట్టు ఆడోళ్ళకి ఫ్రీ బస్సు పథకం పెడితే ఆటో డ్రైవర్ల గిరాకీ తగ్గిపోయిందంట. అందుకే ఆ పథకం మొదలైన కాటి నుంచి ఆటో డ్రైవర్లు ప్రతిరోజు యాదో ఒక నిరసన చేస్తూనే ఉన్నారు. ఆదుకోవాలని కొంతమంది, పథకాన్ని రద్దు చేయాలని ఇంకొంతమంది ధర్నాలు చేస్తున్నారు. ఇంకా గవర్నమెంట్ వాళ్ళ మీద సమరం కాబట్టి ఆటో డ్రైవర్లకి ప్రతిపక్షాలు కూడా గట్టిగా సపోర్ట్ చేస్తున్నాయి. అదిగో మాజీ మంత్రి ఆటో డ్రైవర్లతో ఏందో మాట్లాడుతున్నారు, చూద్దాం పదండి. దినం యానో ఓ కాడ లొల్లి అయితే అవుతున్నది కానీ ఆటో డ్రైవర్ల పంచాది మాత్రం తెగుతలేదు. పిరి బస్సులు చేయబట్టి ఆగమవుతున్నామని ఆటో అన్నలు ధర్నాలు చేసిర్రు, ప్రజాభవన్ కాడ దరఖాస్తులు ఇచ్చిర్రు, తీరు కొట్లాటలు చేసిర్రు. ఇప్పటికి చేస్తూనే ఉన్నారు. సర్కారోళ్ళు కూడా సమస్యలన్నీ తీరుస్తాం పికర్ చేయకుర్రి అని హామీ ఇచ్చిర్రు. కానీ గాముచ్చటనే ముంగట పడతలేదు. ఆటో అన్నలకు తోడు ఇప్పుడు ఎగస్ పార్టీ వాళ్ళు కూడా తయారైతున్నారు. కారు పార్టీ వాళ్ళు ఆటో అన్నలకు అండగా లొల్లులు చేసే ఎగురం చేస్తున్నారు. ఇక పటాన్ చెరువుల కారు పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే పోయిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. పండ్ల పని ఆటో డ్రైవర్ల ఆపతి చాపతి అరుచుకున్నాడు. బండి కిస్తీలు కట్టలేక పొలగాండ్ల ఫీజులు కట్టలేక అడ్డ మీద పనులకు పోతున్నారట ఆటో డ్రైవర్లు. గిట్లా మాజీ మంత్రికి గట్టిగానే చెప్పుకున్నారు కష్టాలు. ఫీజులు కట్టకపోతే పొలగాండ్లను బయటికి తోలిస్తున్నారని బాధపడ్డారు. గదా అన్నట్టు అసెంబ్లీ మీటింగ్లల్లా గట్టిగానే కొట్లాడతాం, ఏం పికర్ చేయకుర్రి, లేనిదోటి చేసుకొని ఇంటి వాళ్ళని ఆగం చేయకుర్రి అని ధైర్యం నూరిపోసిండు సారు. అటు కేటీఆర్ సారు కూడా ఎక్కడికి పోయినా ఆటో అన్నల గురించి గట్టిగానే చెప్తున్నాడు. అంత చూస్తుంటే వచ్చే అసెంబ్లీ మీటింగులల్లా ఆటో అన్నల కిరికిరి మీద, పిరి బస్సు పథకం మీద సర్కారోళ్లకు ఎగస్ పార్టీ వాళ్లకు పంచాది గట్టిగానే నడిచేటట్టున్నది అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. కొన్ని దొంగ నోట్లు ఉంటాయండి, అచ్చం అచ్చుకుద్దినట్టు నిజమైన నోట్లు ఎట్టుంటాయో అట్టే ఉంటాయి. 2 నోట్లు ఒకటే కాడ పెడితే చూసినా యాది ఒరిజినల్ యాది డూప్లికేటో గుర్తుపట్టలేనంత సేమ్ టు సేమ్ మాదిరి ఉంటాయి. అదిగో అట్లాంటి దొంగ నోట్లు తయారు చేసే వాళ్ళ వార్తనే ఒకటి నేను పట్టుకొచ్చినా అండి, చూడండి. సినిమాలల్లో చూసి ఇట్ట చేస్తుంటారో లేకుంటే బయట జరిగేటి చూసి సినిమాలల్లో సీన్లు పెడుతుంటారో ఏమో తెలియదు కానీ కొన్ని బయట అయ్యేటి చూస్తే అచ్చం సినిమాలల్లో చూసినట్టే అనిపిస్తుంది. ఇంకా కొన్ని సినిమాలల్లో సీన్లు చూస్తే కంసే కం బయట అయినట్టే అనిపిస్తుంటాయి. బయట అయ్యేటి ముచ్చట్లు సినిమాలల్లో చూపెడతారో లేదో తెలియదు కానీ ఈ నడుమ కొంతమంది బద్మాషిగాళ్ళు సినిమాలల్లో చూసి అచ్చం అయితేనే పాడుపడ్డ పనులు చేస్తున్నారు. ఆగో అయితేనే అసవంటి ముచ్చటే ఓటి మన హైదరాబాద్ పట్టణంలో అయింది. ఫర్జీ అనేటి వెబ్ సిరీస్ చూసి దొంగ నోట్లను తయారు చేస్తున్నారట. వనం లక్ష్మీనారాయణ, ఎలకల ప్రణయ్ కుమార్ అనేటి 2 మోతేవార్లు ఇగో ఇటువంటి ఇగ్రం తక్కువ పని చేసిరట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే ఈ ఇగ్రం తక్కువ పని చేయడానికి ఏం తక్కువ 150 సార్లు ఫర్జీ వెబ్ సిరీస్ ను చూసిరట ఈ మోతేవార్లు. దొంగలు కూడా ఊరు పంచుకున్నట్టు ఈ 2 బద్మాషిగాళ్ళు కలిసి ఏకంగా బోర్డు ఉప్పల్లా చిన్నపాటి ప్రింటింగ్ ప్రెస్ పెట్టిరట. అందులోనే దొంగ నోట్లను అచ్చుకుద్దుతురట. ఆగో చూసేలా కడక్ 500 నోట్లు ఎన్ని ఉన్నాయో ఇగో ఈఏ మనోళ్ళు అచ్చేసిన 500 నోట్లు. అగ చూడు ఈ ప్రింటింగ్ మిషన్ అచ్చం అట్టనే ఉండేతందుకు కాగితాలకు అచ్చేద్దానికి సీసాల రంగులు, కడక్ నోట్లను తయారు చేసేతందుకు పేపర్లను మట్రగా కత్తిరించేతందుకు మిషన్, డిజైన్ చేసేతందుకు కంప్యూటరు. చిన్న గదిలో పెద్ద సంసారమే పెట్టిరిగి బద్మాషిగాళ్ళు. అట్ట అచ్చేసిన దొంగ నోట్లను బయట మార్గం చేసేతందుకు వచ్చిర్రో లేకుంటే ఎట్టయిందో ఏమో తెలియదు గాని ఏం తక్కువ 4 లక్షల దానిక దొంగ నోట్లను పట్టుకున్నారట అల్లాపూర్ ఏరియాల బాలానగర్ ఎస్ఓటి పోలీసు వాళ్ళు. ఆటంక వాళ్ళ తరీకల వాళ్ళు అరుచుకున్నాక అసలు కథ బయటకు వచ్చింది. కానీ చూడు ఎట్టుందో ముచ్చట. ఈ నడుమ సినిమాలలో చూసి కొంతమంది బద్మాషిగాళ్ళు దొంగతనాలు చేస్తున్నారు. సినిమాలలో చూసే ఇగో ఇటువంటి ఇగ్రాలు చేస్తున్నారు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టు గసవంటి సినిమాలు చూసే బద్మాషిగాళ్ళను పోలీసు వాళ్ళు కూడా అట్టనే పట్టుకుంటున్నారు అనుకుంటున్నారట. ఇప్పటికి ముచ్చటలకైనాక మన పట్నం పబ్లిక్ దొంగోని గుట్టు పోలీసోని కెరక, పోలీసోని గుట్టు దొంగోని కెరక అన్నట్టు వాళ్ళకే ఎరక, మనకెందుకు తీయాలి గయ్యన్ని. మా మంజు ఎప్పటి నుంచో చెప్తాను నాకు,
అరే కిట్టుగా మనం ఈసారి ఖచ్చితంగా మేడారం జాతరకు పోయి రావాలరా, 3 రోజులు సెలవు పెట్టి జాతరకు పోదామని చెప్తుంది. కానీ ఇద్దరం ఒకేసారి పోతే మన పటాస్వార్తలు ఎవరు చెప్తారు అని మా మంజుని ఒకదాన్నే పొమ్మని చెప్పిన. నాకు కూడా పోవాలని ఉంది, కానీ మా మంజుకి ఏందో బంగారం అప్పు చెప్పే మొక్కు ఉండదంట. అందుకే ఆధార్ కార్డు జిరాక్సులు పట్టుకొని పోతుంది. మేడారం జాతరకి ఆధార్ కార్డుకి ఏం సంబంధం అనుకుంటున్నారా? ఉంది, చూడండి. పండుగ 10 ఉందన్న కాంచే పరుగులు పెట్టినట్టే చేస్తుంటారు పబ్లిక్. అట్టనే ఇప్పుడు మేడారంలో ఏటి సమ్మక్క సారలక్క జాతరకు నెలల సందే దారులు పట్టిరు భక్తులు. ఇప్పటికే జిబజిబ అన్నట్టే తల్లుల దర్శనానికి పోటెత్తిరు. మేడారం అంటేనే ముందుగాల సల్లని తల్లులకు నిలువెత్తు బంగారం జోకిచ్చుడు కదా, అందుకనే బెల్లం ముద్దలు నెత్తిన పెట్టుకుని మొక్కులు తీర్చుకునే తందుకు పోతున్నారు భక్తులు. గాని ఎక్కువ తక్కువ బెల్లం ఇయ్యట్లేదట దుకునపోళ్ళు. అడిగినంత ఇయ్యాలంటే ఆధారం కార్డులు పట్టుకొని రావాలంటున్నారట. అంటే ఆధారం కార్డు ఉంటేనే అడిగినంత బెల్లం ఇస్తారన్నట్టు. నిలువెత్తు బంగారం కొనుక్కునేటోళ్ళు ఎవరన్నా ఉంటే ఆధారం కార్డు, ఫోన్ నెంబరు, ఇంటి అడ్రస్ అన్ని ఆధారాలు పట్టుకొని వస్తేనే వాళ్ళ కాడున్న ఆధారాలు తీసుకొని బెల్లం అమ్మాలని ఎక్సైజ్ శాఖ పోలీసు వాళ్ళు దుకునపోళ్లకు ఆర్డర్లు వేసిరట. అందుకనే ఆధారం కార్డు ఉన్న వాళ్ళకే బెల్లం అమ్ముతున్నాం అనుకొచ్చిరు దుకునపోళ్ళు. అంత మంచిగానే ఉన్నది, కానీ బెల్లానికి ఆధారం కార్డుకు లింక్ ఎందుకంటారా? నిలువెత్తు బంగారం అని ఎక్కువ తక్కువ బెల్లం కొంటున్నారట. అసుంట పోయినాక సాటుంగా పోయి సారా పెడుతున్నారట. అందుకనే బెల్లం బేరాలు చేసేటోళ్ళు వివరాలన్నీ తీసుకున్నాకనే అమ్మాలని ఆర్డర్లు వేసిరట అధికారులు. ఎంత బెల్లం అమ్మీలు, ఏంది కథ అనేటిదంతా లెక్కలు కూడా ఇవ్వాలంటున్నారట. కాదు కూడదని ఎవరన్నా సారా బేరగాండ్లకు బెల్లం అమ్మితే ₹1,00,000 దాకా దండగేస్తామని కూడా అంటున్నారట ఎక్సైజ్ పోలీసు వాళ్ళు. అందుకనే ఎందుకైనా మంచిది ఆధారం కార్డు దగ్గరనే పెట్టుకొని పోరి అంటున్నారట ముందుగాల మేడారం పోయి వచ్చిన భక్తులు. ఏంగా తీయలి ఫ్రీ బస్సులలో ఆడోళ్లకు పీరీ ప్రయాణం అన్న కాంచి ఎట్టాగు ఆడోళ్ళు ఆధారం కార్డు లేని ఇంట్లోకించి కాలు బయట పెడతలేరు. ఇక గీ ముచ్చటనైతే మొగోళ్ళే జనంతా యాది పెట్టుకోవాలి. మరి ఏం చెప్తున్నా, చాలా మంది రైతులకి సరిపోని వ్యవసాయం ఉంటుంది, కానీ వ్యవసాయం చేసేదానికి సరిపడా నీళ్లు ఉండవు. అందుకనే సాగు చేసుకునేంత ల్యాండ్ ఉన్నా వాటర్ లేక వ్యవసాయం ముందుకు సాగదు. అందుకే ఉన్న కొద్ది వాటర్తోనే భూమిని వేస్ట్గా ఉంచుకోకుండా పంట పండించే ఉపాయం చేసినాడండి ఓ రైతన్న. ఎవరు ఆ రైతు, ఏం చేసినాడో తెలుసుకోవాలంటే ఈ వార్త మీరు తప్పకుండా చూడాల్సిందే. అది చూసిరా ఎట్టుందో రైతన్న ఉపాయం. పంటకు సరిపోను నీళ్లు లేవని ఇగో ఇటువంటి ఉపాయం చేసిండు గీ రైతన్న. పేరు సుంకర శ్రీరామమూర్తి. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలంలో ఉన్న పెంచికల్ దిన్నె అనేటి ఊరు. వ్యవసాయానికి సరిపోను నీళ్లు లేవని ఇగో ఇట్ట రెయిన్ గన్నుతోని పంటకు నీళ్లు పెడుతున్నాడట. ఉన్న కొద్ది నీటితోనే ఎక్కువ సేవింగ్ చేయడం కొరకు ఆలోచన చేసి ఈ రెయిన్ గన్ కొనడం జరిగింది. ఈ రెయిన్ గన్ వల్ల నేను ఈ 6 ఎకరాల మినం పైరుని ఒక తడి మొత్తం తిప్పగలిగాను. 4 ఎకరాల పొలం బారిస్తూ ఈ మినం పైరుని తడపగలిగాను. అది ఇన్నరా 10 ఎకరాల భూమిలో పంట వేస్తే నీళ్లు ఎటు కాకుండా అవుతున్నాయట. అట్ట ఇంతకు మునుపు వానల్ని కాలువ నీళ్లను నమ్ముకొని పంట వేస్తే నడిమిట్లనే గొడ్డు గోద పాలైందట. అట్ట వ్యవసాయం మీద చాలా నష్టమే వచ్చిందట. అందుకనే ఈ ఏడు కూడా అట్టినే కావద్దని ఉన్న నీళ్లతోనే 10 ఎకరాల భూమిని సాగు చేయాలని అనుకొని ఇటువంటి ఉపాయం చేసినా అనుకొచ్చిండు గీ అన్న. అట్ట ఇప్పుడు గీ రెయిన్ గన్నుతోని సాలని నీళ్ళని 6 ఎకరాలలో వేసిన మినప చేను తడిపినా అనుకొచ్చిండు. అగ చూడు ముందుగాల గన్ను తీసుకుపోయి చేను నడిమిట్లా పెట్టిండు. సన్నటి డ్రిల్ పైపులంగా నీళ్లు వస్తుంటే తుపాకి పేల్చినట్టే చిటపటా కొడుతుంది. అట్ట కొడుతుంటే నీళ్లు శిల్లంకొల్లమై షాపెలుపు శలక దడుస్తున్నది. ఆడ దడిచినాక ఇగో ఇట్ట ఆడికేంచి లేపి ఇంకో కడ పెడుతున్నారు. అట్ట తక్కువ నీళ్లతోని ఎక్కువ సాగు చేస్తున్నారు అన్నట్టు. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే గీ అన్నగా ఊరికి సర్పంచ్ కూడా నాట. గాని ఇయాల రేపు వ్యవసాయం చేస్తున్న రైతన్నలకు కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టే అవుతుంది. మట్టిలో మాణిక్యాలు పండించే సత్తు ఉంది. చేయి నిండా పని చేసుకునేందుకు భూమి ఉన్నది. గాని పంటకు సరిపోను నీళ్లు లేక గోసలెల్లా పోసుకుంటున్నారు పాపం రైతన్నలు. యాసంగి కాలం వస్తే సరిపోను నీళ్లు లేక సగం బీడు సగం సాగు అన్నట్టే అవుతుంది. అటువంటి రైతులకు ఇగో ఇటువంటి కొత్త ఇగురాన్ని చూపెట్టిండు గీ రైతన్న అనుకుంటున్నాడ. గీ ముచ్చట తెలిసిన అక్కడి పబ్లిక్ వాజిబే కదా. మా పల్లెటూరులో అండి చిన్న కార్యక్రమం జరిగినా ముందరగా కోలాటం కళాకారులను తీసుకొస్తుంటారు. మైకులో వచ్చే పాటలకి అనుగుణంగా వాళ్ళు కోలాటం ఆటలు ఆడుతూ ఉంటారు. చూసే వాళ్ళకి కన్నుల పండుగ మాదిరిగానే ఉంటుందండి. మా విలేజ్ వాళ్ళంతా మంచిగా చేస్తారు కోలాటం. అవును, కోలాటం అంటే గుర్తొచ్చిందండి. ఒక్కాడ కోలాటం వేసి గికాటు సంపాదించినారంట. కావాలంటే మీరే చూడండి.
ఊళ్ళల్లో అమలక్కలు ఆడుకునేటి కోలాటం ఆడి వండర్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కువ ఎప్పుడన్నా చూసిరా? మీరు చూడకుంటే మేము చూపిస్తాం చూడోలి. ఇగో గిడ గుంపులుగా నిలబడి చేతుల్లో కోలలు పట్టుకొని కోలాటం ఆడుతూ చూసిరా? ఇగో గీళ్ళెగ్గి కోలాటం ఆటలాడి వండర్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కింది. అగో చూడోలి అందరు ఒక్క తీరు చీరలు కట్టుకున్నారు, ముద్దుగా తయారయ్యారు, చేతుల్లో కోలలు పట్టుకొని గుంపులుగా గుండూరంగా నిలబడి కోలాటం ఆడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలున్న ఎన్టీఆర్ మున్సిపల్ పల్లె కళింగ వైశ్య మహిళా సంఘ పోళ్ళు ఇగో గీ సహస్ర కోలాటాన్ని పెట్టిలాట. ఆ కోలాటంలో ఒకే పారి 1000 మంది అమ్మలక్కలు కోలాటం ఆట ఆడిలాట. ఒకే పారి గంతమంది కోలాటం ఆటలు ఆడిలని ఆ కార్యాన్ని ఇప్పుడు వండర్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కించారు గా సంస్థ ప్రతినిధులు. అంతేకాదు వాళ్ళ బుక్ లో పేరు ఎక్కించుకున్నట్టు సర్టిఫికేట్ కూడా ఇచ్చిలాట. మన భారతదేశం అనేక ప్రాచీనమైనటువంటి కళలకు పుట్టినిల్లు. అందులో కోలాటం కూడా ఒక గొప్ప జానపద కళ. ఆడవాళ్ళు కోలాటాలకు ముగ్గుల కోసమే కాదు, ఇంకా సాంఘిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారు అని తెలియజెప్పడానికి వచ్చేసారి 1000 మంది మొక్కలు నాటడం కానీ, నిర్పేద మహిళలకి ప్రతి ఒక్కరూ నిర్పేద మహిళలకి సేవ చేయడానికి ముందుకొస్తే ఇంకా బాగుంటుంది. అది ఇన్నరా మన దేశం ప్రాచీన సాంస్కృతిక కళలకు పుట్టినిల్లు. అసవంటిది రాను రాను ఇప్పటోళ్ళు మన సంస్కృతి సాంప్రదాయాలను యాది మారుస్తున్నారు అన్నట్టే చెప్పుకొచ్చింది అక్కడి ఎస్పీ రాధికా మేడం. వాజీబే కదా ఏదన్నా గాని గీరి గాని కోలాటం ఆటలాడి కూడా వండర్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కిలంటే కళ్ళని తారీఫ్ చేయాల్సిందే పోండ్రి.